ఈ మట్టి శరీరం, ఈ పాప నియమం చాలా ప్రమాదకరమైనది. అది దేవుడే మనల్ని కాపాడు. ఈ భూమి మీద మనం నివసిస్తున్నంత కాలం క్రీస్తులోనే స్థిరంగా ఉండాలి. ఇంకొక రెండో ఆలోచన వద్దు. దేవుడు ఉండమన్న చోట మనం స్థిరంగా ఉంటే దేవుని కృప, దేవుని శక్తి మనల్ని కాపాడిద్ది. దేవుడు మనల్ని కాపాడాలి, ఆయన కాపుదలలో ఉండాలి, ఆయన రెక్కల చాటున ఉండాలి. పరిశుద్ధాత్మను నువ్వు కాదంటే, నువ్వు దేవుని క్రమమును నువ్వు కాదంటే సాతాను చేతికి చిక్కిపోయే ప్రమాదం. కొంతమంది ఎలా చేశారు వాళ్ళు అలా ఎలా చేశారు, ఇలా ఎలా చేశారంటే దేవుని నియమంలోంచి పక్కకి వెళ్తే ఏదైనా చేస్తారు. కొంతమంది చాలా ఆశ్చర్యపోతారు, ఎలా చేశారు. పైగారిని ఒకప్పుడు దేవుళ్ళలాగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగా చేయగలుగుతున్నారు అంటే, దేవుని మాట నుంచి పక్కకి వెళ్తే కొన్ని అంటుకుంటాయి. నువ్వు తిన్నగా దేవుడికి అప్పగించుకోకుండా చీకటికి చోటిస్తే నువ్వు నేనైనా చేయటానికి పెద్ద విశేషమేం కాదు. చీకటికి చోటు ఇవ్వకూడదు. చీకటి వస్తే ఆ చీకటి లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎలా చేశారంటే చీకటికి చోటిస్తే ఆటోమేటిక్గా వస్తాయి. దేవుడు ఉండకుండా చోట ఉండకుండా తెగించి కొన్ని చోట్ల బయటకు వెళ్తే కొన్ని అంటుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. ఆ వైరస్ అంటుకున్నట్టు అది అంటుకుంది అనుకుంటే ఆటోమేటిక్గా అవి అంటుకుంటాయి. అందుకే దేవుడు ఉండమన్న చోట ఉండాలి. దేవుడు ఉండమన్న చోట జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. అపవాదికి చోటు ఇయ్యకుండా అనేసి, అపవాదికి చోటిచ్చి ఎందుకయింది అంటే చోటిస్తే మరి అదే అయింది. చోటు ఇవ్వద్దు, అసలు అపవాదికి చోటే ఇవ్వద్దు. ముందే గట్టి అపవాదికి ఏ రీతిగా కూడా చోటు ఇవ్వద్దు. ఈనాడు సంఘంలో ఇంత భ్రష్టత్వం ఎందుకు వచ్చింది? అపవాదికి చోటు ఇవ్వబడి మోసం చేసి అబద్ధాల రూపంలో వాడు వచ్చాడు. అందుకే సంఘం అంత చింతనవ దేవుని మహిమతో నిండి ఉండాల్సిన సంఘం ఈనాడు లోకంలాగే ఎందుకుంది? సంఘము దేవుని మహిమతో నిండి ఉండాల్సిన సంఘం ఒక పొలిటికల్ పార్టీ ఉన్నట్టు, ఆయా గుంపులు ఉన్నట్టే సంఘం కూడా ఎందుకుంది? ఇతర వ్యవహారాలు జరిగినట్టే సంఘంలో కూడా ఎందుకు జరుగుతున్నాయంటే అబద్ధాలు వచ్చేసినాయి, సాతాను వచ్చేసాడు, సాతానికి చోటు ఇచ్చారు. సంఘం కూడా మనుషులు గుంపులుగా కూడుతున్నారు, కానీ అక్కడ దేవుని మహిమ కనపట్లేదు. ఎందుకు? అపవాదికి చోటు ఇవ్వబట్టి. దేవుని తోలేస్తే సంఘంలో ఇంకేముంది? ఏమీ లేదు. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకపోతే సంఘంలో ఏముంటుంది? అన్నీ మళ్ళీ పాతయే కనపడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు, పరిశుద్ధాత్మకు లోపడాలి. ఇదే మన నియమం. ఆత్మ నియమానికి లోపడటమే మనకున్న నియమం. ఆత్మకు లోపడాలి. ఆత్మకు లోపడటమే మనం నేర్చుకోవాల్సిన చదువు. మిగతా చదువులన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ చదువు పోతే అన్నీ పోయినట్టే. నీ జ్ఞానం అంతా వేస్ట్ అయిపోతుంది, అన్నీ వేస్ట్ అవుతాయి. నువ్వు నేర్చుకున్న చదువు అంతా వేస్ట్, నువ్వు నేర్చుకున్న సత్యం అంతా వేస్ట్ అయిపోతుంది, అంతా వక్రీకరించబడి. నువ్వు ఆత్మకు లోపడకూడదని అనుకుంటే మొత్తం సాతాను అన్ని వక్రీకరిస్తాడు. రైగాన్ని కాదు అన్న వాళ్ళకి అన్ని తెలుసా లేదా? ప్రణాళిక గ్రంథాలు అన్నీ తెలుసు, మరి ఎందుకు పోయారు బయటికి? ప్రణాళిక గ్రంథాలు అన్నీ తెలిసి మరి ఎవరి ద్వారా నేర్చుకున్నారు? ఆయన ఎందుకు కాదంటున్నారు వీళ్ళు? ఆత్మకు లోపడటం మానేస్తే, ఆత్మ మాట వినకపోతే, కావాలని కోరుకొని ఆత్మ వద్దన్న పనుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా చీకటి ఎంటర్ అయింది. మొత్తం తెలిసిన సత్యం అంతా ఇప్పుడు విన్నా ఏమైంది? వాడికి తెలుసు, వీళ్ళకి తెలుసు. మొత్తం అంతా తెలిసినా కూడా ప్రయోజనం ఉంది. మర్మాలన్నీ తెలుసు, అయినా ఇప్పుడు అవేమి వాళ్ళని కాపాడలేకపోతుంది. మళ్ళీ ఒక మనిషి ఆత్మకు లోపడకపోతే దుష్టుడు వాళ్ళని ఎలాగైనా పాడు చేస్తుంది. అందుకే దేవుని ఆత్మకు లోపడటం, దేవుని ఇంటిలో నియమం. దేవుని ఆత్మకు లోపడాలి, పరిశుద్ధాత్మకు లోపడాలి. దేవుని ఆత్మకు లోపడకపోతే మనం ఈజీగా చెడిపోతాం. పరిశుద్ధాత్మకు లోపడటం సంఘంలో అన్నిటికన్నా అవసరం. పరిశుద్ధాత్మకు లోపడాలి.